ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున దేవుని సంఘం అప్పిదాన్ని విన్నారు. మరో ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించిన ముందుగా ప్రార్థన చేసుకున్న ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశ్వరుని బంగారు పాదాలకు వందనాలు, స్థుతులు, స్తోత్రములు. గతించిన రాత్రంతా మీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిందిగా మరో ఉదయకాల సమయం సజీవ లెక్కన చేరి ప్రార్థించిందిగా వాక్యమైన దేవుడు వాక్యం నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంట ప్రభావాలు పొందమని చేసినామని నడుచున్నాం తండ్రి. దేవుడి సంఘం ప్రియమైన బిడ్డ ఏర్పాటు చేయని వార్త భాగము అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10 నుంచి 13 వచనం ధ్యానం చేసుకున్నాము. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10 నుండి 13 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నావో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. ఈ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఎవని వలన అనగా మహిమా ప్రభావములతో కిరీటము ధరించుకున్న దేవుని కుమారుని క్రీస్తు యేసుని బట్టి, క్రీస్తు యేసు యొక్క జనన మరణ పునరుత్థానాలను బట్టి నేడు మనము ఈ రక్షణను కొనసాగించగలుగుతున్నాం. అంటే మానవుని మీద ఉన్న మరణానికి, మానవుని మీద ఉన్న పాపానికి విజయాన్ని ఇవ్వడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించారు. కాబట్టి ఇక్కడ పౌలు హెబ్రీ సంఘానికి మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన క్రీస్తుని గురించి, ఆయన యొక్క పరిచర్యను గురించి, ఆయన ఎందు నిమిత్తమైతే పంపబడ్డారో ఆయన వచ్చిన ఉద్దేశం ఏమైనదో తెలియజేస్తున్నాడు. అందుకే అంటున్నాడు, ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నావో అని. అంటే తండ్రి వలన ఉన్న వాటిని, కుమారుని వల్ల మనకు అనుగ్రహింపబడుతున్న వాటిని, ఆయన అనేకులైన కుమారులను మహిమతో తెచ్చుచుండగా, అనేకమైన కుమారులు అనగా ఆయన యందు విశ్వాసం ఉంచు మనము ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మనము తీర్చబడుతున్నాము. అంటే మరణమును జయించిన క్రీస్తులో, మరణపు ముళ్ళు విరిచిన క్రీస్తులో ఆ విజయం ఎలాగైతే కలిగిందో, నేడు ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు కూడా ఆయన బిడ్డగా అంగీకరింపబడి స్వీకరింపబడుతున్నాడు. పౌలు అదే విషయాన్ని చెప్తున్నాడు. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా అన్నాడు. దేవుడు తన మహిమకు తెచ్చువాడై ఉన్నాడు. మనలో ఉన్న బలహీనతలు, మనలో ఉన్న ఇహ సంబంధమైన వాటిని ఆయన దూరపరిచి తన కుమారుని ద్వారా మనకు ఇచ్చిన రక్షణ ఏదైతే ఉందో ఆ రక్షణను బట్టి ఆయన మనలను తన యొక్క రక్షణ కార్యాన్ని జరిగించిన విషయాన్ని చెప్తున్నాడు. వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును అంటాడు. కాబట్టి మన కొరకు శ్రమ పడిన క్రీస్తు, మన కొరకు శ్రమానుభవం కలిగిన క్రీస్తు, మరి ఆయన పొందిన శ్రమను బట్టి మనకి నేడు ఈ రక్షణ అనేది అనుగ్రహింపబడిందనే విషయాన్ని పౌలు ఆనాడు హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి చెప్తున్నాడు. పరిశుద్ధపరచు వారికి, పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒకటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపడుతును అంటాడు. అంటే ఏ నామాన్ని అయితే మనం ధరించామో, ఏ నామాన్ని మనం కలిగి ఉన్నామో, క్రీస్తు యేసు యొక్క నామాన్ని బట్టి, తండ్రి యొక్క ఉద్దేశాన్ని బట్టి, తండ్రి యొక్క ఆదేశాన్ని బట్టి, తండ్రి యొక్క తలంపులను బట్టి, తండ్రి ఏదైతే నిర్ణయించి తన కుమారుని భక్ష్యంగా జరిగించారో దానిని గురించి ఇక్కడ పౌలు అంటున్నాడు. పరిశుద్ధపరచు వారికి, పరిశుద్ధపరచబడు వారికి అంటే ఎవరైతే పరిశుద్ధపరచువారు ఉన్నారో, ఎవరు? తండ్రియే పరిశుద్ధపరచువాడు. ఎవరు పరిశుద్ధపరచబడుతున్నారు? కుమారుని ద్వారా మనము పరిశుద్ధపరచబడుతున్నాం. ఎందుకని? మనలో ఉన్న పాపాన్ని ఆయన తొలగించి ఆయన పరిశుద్ధతను మనకు ఇచ్చాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, పరిశుద్ధపరచు వారికి, పరిశుద్ధపరచబడుచున్న బడువారికి అందరికీ
ఒకటే మూలము అంటాడు. అంటే తండ్రి ద్వారా కుమారుని ద్వారా మనకి అనుగ్రహింపబడుతున్న ఆ యొక్క ఉద్దేశాన్ని, నడిపింపును, రక్షణను ఆయన గుర్తు చేస్తూ ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడకాలి. అంటే సహోదర భావాన్ని కలిగి ఒక సహోదరుల వల్లే భావాలతో దేవుడు మనల్ని ప్రేమించి తన బిడలుగా, తన కుమారులుగా, కుమార్తెలుగా అంగీకరింపజేసుకొని నేడు ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని జరిగిస్తున్నారు. కాబట్టి నీ నామమును నా సహోదరులకు ప్రచురపడుతును అంటున్నాడు. అంటే ఏ నామాన్ని అయితే మనం కలిగి ఉన్నామో యేసు నామాన్ని బట్టి, ఆ నామమును బట్టి మనము సహోదరులకు ప్రచురపడుతున్నాం. అంటే ఇతరులకు, ఎవరైతే ప్రభువుని ఎరగక తెలియక నశించిపోతున్న వారు ఉన్నారో వారందరినీ రక్షణలోకి తీసుకురావడానికి తండ్రి యొక్క చిత్తమైనదనే విషయాన్ని ఇక్కడ పౌలు ప్రస్తావన చేస్తూ, సహజము అంటే ఏదైతే దేవుడు తాను కలిగి ఉన్న వాటిని తన బిడ్డలకు ఇచ్చాడో దానిని ఉద్దేశించి అంటున్నాడు, నీ నామమును నా సహోదరులకు ప్రచురపడుతును, సమాజము మధ్యను నీ కీర్తిని గానము చేతును అనే. సమాజము మధ్య అంటే ప్రజలతో, సంఘముతో, సహవాసముతో, పరలోకమందు వేవేల సైన్య సమూహములు ఏ విధంగా అయితే తండ్రిని నిత్యము పరిశుద్ధుడు 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 మానక దివారాత్రములు దాన ప్రతిగానాలు చేయుచున్నవో అతి రీతిగా ఆయన యొక్క కీర్తిని, ఆయన యొక్క ప్రసన్నతను యెహోవాను మనము అతి వారముగా ఆయన గణపరచువారై ఉండాలి. కాబట్టి అంటున్నాడు, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతను అనెను, మరియు నీ నామమునను నమ్ముకొని యుందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు అంటే తాను మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి తన రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధపరిచి ఆయన ఇచ్చిన యొక్క ఈ విమోచన ఖైదానం ఏదైతే ఉందో, అంటే మన కొరకు ఆయన చిందించిన రక్తం ద్వారా మనము రక్షింపబడిన మనము ఆ రక్షణ కొనసాగించాలి. అందునే పౌలు అంటున్నాడు, మహిమా ప్రభావములకు కిరీటము ధరించిన క్రీస్తుని కలిగి ఉండాలి. ఆ క్రీస్తు యొక్క మహిమను కలిగినాలి. దానిని ఉద్దేశించి అంటున్నాడు, సమాజము మధ్యను నీ కీర్తి గానము చేతునని, మరియు నేను ఆయనను నమ్ముకొని ఉందును అని. ఎవరినైతే మనం నమ్మామో, ఎవరినైతే విశ్వసించామో, ఎవరినైతే విశ్వాసము ద్వారా కలిగి ఉన్నామో ఆ నమ్మకాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి నేడు ప్రభు మనతో చెప్తున్న మాట, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అని చెప్తున్నాడు. కాబట్టి మనము ఆయన స్వకీయ జనాంగముగా ఆయన రక్తము చేత కడగబడి ఆయనతో పాటు ఆ నిత్యత్వంలో జీవించగలిగిన స్థితి పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు పౌలు ద్వారా హెబ్రీ సంఘానికి, నేడు అదే మాటల ద్వారా, ఆత్మ ద్వారా, ఆధునికత ద్వారా సార్వత్రిక సంఘానికి తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము వాక్యము ద్వారా, విశ్వాసము ద్వారా క్రీస్తు యొక్క రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడి నీతిని సత్యమును అరిగి సర్వసత్యములో జీవించగలందులకు అట్టి కృప పరిశుద్ధాత్ముడు దయచేయనని ఉదయకాల సమయమున పౌలు తన పత్రిక ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, ఒప్పగలిగిన దేవ, అవును నాయన, నిన్ను బట్టి నీ మాటను బట్టి జీవించుటకు నీవు మా కొరకు అనుగ్రహించి నడిపించిన నీ కుమారుని ద్వారా ఇచ్చిన రక్షణను బట్టి వందనాలు. అవును నాయన, ఎంతో మందికి లేని ధన్యత, యోగ్యత నేడు మీరు నాకు మాకు దయచేసి మా నిమిత్తము, మా పాపముల నిమిత్తము నీ కుమారుని పంపించి ఆయన ద్వారా మాకు రక్షణ ఇచ్చి ఆయన ద్వారా మాకు నిత్య జీవాన్ని ఇచ్చి ఉన్నారు. కాబట్టి నాయన, నిత్య మహిమతో నిత్యము మమ్మల్ని కాపాడుతూ మాలో ఉన్న పాపముల దోషములు తొలగించి నీ పరిశుద్ధత మాలో ఉంచినందుకే వందనాలు తండ్రి. నీ కుమారుని ద్వారా పొందుకునే యొక్క రక్షణ నీ అందు మేమును కలిగి ఉండటకు సహాయం దయచేయమని వచ్చినాం. మళ్ళీ ఇళ్లను బలపరచువాడవు, రోగులను స్వస్థపరచువాడవు, హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద ఉన్న వారిని ముట్టి లేవనెత్తవాడవు. అయా ప్రార్థన వస్తువులు కలిగిన కుటుంబాన్ని ప్రత్యేకపరచండి. ఏ ఒక్కరూ నశించక అందరందరూ మారుమనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్య రాజ్యంలో చేరగలందులకు అతి కృప దయచేయమని నాయనా, నేడు దిన పరిచర్యలో సేవలు నీ సన్నిధి మాపై నుంచి నీ రాకడికే మమ్మల్ని సిద్ధపరచుమని యేసున్నత నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నాన్నడు మాకు దయచేయము, నల్ల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రారంభం క్షమించము, శోధనలో ఏకాదశిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే తండ్రి,
ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడైండి సంరక్షించును గాక. ఆమెన్.